ఇప్పటి వరకు మన ఛానల్లో ఏ వీడియో షేర్ చేయమని అడగలేదు, కానీ ఈ వీడియోని మాత్రం మీకు వీలైనంత వరకు షేర్ చేయండి. లైక్ ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. ఈ డేస్ లో చాలా మంది అన్ఎంప్లాయిడ్ పీపులే ఉన్నారు కదా, సో వాళ్ళని అడ్వాంటేజ్ గా తీసుకొని కొన్ని ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళు బాగా కన్నింగ్ గా స్కామ్ చేసేస్తున్నారు. వాటిలో నెంబర్ 1 ప్లేస్ లో ట్రాన్స్ ఇండియా కంపెనీ అయితే ఉంటది. నేను పెట్టిన ఒక 5 to 9 మినిట్స్ కమ్యూనిటీ పోస్ట్ కి ఎన్ని కామెంట్స్ వచ్చాయో మీరే చూసేయండి. ఈ వీడియోలో నాకు వీలైనంత వరకు ప్రతి ఒక్క ప్రూఫ్ ని ఇంక్లూడ్ చేశాను. మన కంపెనీ మనకు వచ్చేసి 144 బ్రాంచెస్ ఉన్నాయి. ఓకేనా? అయిపోతుంది సార్. 11-20 ఇయర్స్ అవుతుంది సార్. 11-20 ఇయర్స్ మేడం, 20 ఇయర్స్ మేడం, 20 ఇయర్స్ అవుతుంది సార్ కంపెనీ స్టార్ట్ అయ్యి. అది మెయిన్ వచ్చేది కోయంబత్తూరు నుంచి చెన్నై సార్. అది అలాంటి కంపెనీ అయితే మా కంపెనీ 18 సంవత్సరాలు రన్ అవ్వదు కదా, ఎప్పుడు క్లోజ్ చేశారు. విన్నారు కదా, ఇవి వాళ్ళతో మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ అన్నమాట. వాళ్ళకే కరెక్ట్ గా తెలీదు అండ్ వాళ్ళకి ఒక ఫిక్స్డ్ కంపెనీ నేమ్ కూడా లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క నేమ్ చెప్తారు. వీళ్ళు ఇన్స్టాలో స్టోరీస్ పెట్టిస్తారనమాట ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర ప్రమోషన్స్ తీసుకుని. సో అలా పీపుల్ ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళని జాయిన్ చేయించుకుంటారు. వాళ్ళ దగ్గర మనీ అనేది తీసుకుంటారు అనమాట. ఇలా మీటింగ్ విన్న తర్వాత ఒక పర్సన్ ని 12,600 పే చేయమంటున్నారంట. ఒకవేళ మా దగ్గర లేదు, సో మా 550 రీఫండ్ చేయండి, మాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్తే వాళ్ళు ఏమంటున్నారో వినండి. మాకు 550 నా ఎంత కొడతారా, లేకపోతే మాకు వీడియోస్ ఉన్నాయేమో పెడతామండి మేము యూట్యూబ్ లో. యూట్యూబ్ లో కూడా ఇంకా దాంట్లో పెట్టాను. నాకు మైండ్ లేదు ఉండదు. ఓకేనా? ఒక సిస్టర్ లాగా చెప్తున్నాను. ఊట తినని పొజిషన్ నుంచి నేను కూడా మనీ పే చేశాను. ఓకేనా? వామ్మో, వాళ్ళందరికీ ట్రైనింగ్స్ ఎవరు ఇచ్చారో గానీ ఒక్కొక్కరు నాకు సెండ్ చేసిన రికార్డింగ్స్ లో వింటే ఆస్కార్ అవార్డు ఇచ్చేయచ్చు. అలానే ప్రతి ఒక్కరు మాది పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాము, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాము, వాళ్ళకి అంత మనీ ఎలా వచ్చింది మరి? వీళ్ళైతే మనకు ఫస్ట్ డే కంపెనీ నేమ్ అయితే చెప్పారంట, టెలికాలింగ్ వర్క్, డేటా ఎంట్రీ అని చెప్పేసి. ఇంకా మీటింగ్ విన్న తర్వాత అప్పుడు అక్కడ తెలుస్తుందంట ట్రాన్స్ ఇండియా అని చెప్పి మీటింగ్ లో చెప్తారంట. వీళ్ళైతే మనం కాల్ చేసినప్పుడు వీడియో కాల్ చేయండి, కంపెనీ చూపిస్తాము, ఆఫీస్ చూపిస్తాము అని చెప్పి చెప్తారంట. ఆ యూనిఫామ్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, అది చూసారంటే వీళ్ళనైతే నమ్మొద్దు. మన సబ్స్క్రైబర్స్ లో ఒకరికి ఇలా జరిగింది అని చెప్పి వీడియో చేస్తున్నాను. ఇలా చాలా మంది మోసపోయినా బయటికి రావడం లేదు. తనని స్కామ్ చేసిన వాళ్ళ నేమ్స్ అయితే కావేరి, షణ్ముగం, ఇంకా అశోక్ అని చెప్పి వాళ్ళ మేనేజర్ అన్నారంట. అది నిజమో కాదో తెలీదు. వాళ్ళ ఫొటోస్ అండ్ నెంబర్స్ కూడా నేను కలెక్ట్ చేశాను, కానీ ఇక్కడ డిస్ప్లే చేయడం లేదు. వాళ్ళకి ఆ కామన్ సెన్స్ లేనంత మాత్రాన మనము అలానే ఉంటే వాళ్ళకి మనకు డిఫరెన్స్ ఏముంటది? ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆల్రెడీ ఈ స్కామ్ జరిగిపోయి ఉంటే కొంచెం ధైర్యం చేసి పోలీస్ స్టేషన్ కి వెళ్ళండి. ఆర్ఎల్స్ మీరు వెళ్ళలేనప్పుడు సైబర్ క్రైమ్ లో రిపోర్ట్ చేయండి. ఒక 15 days లో రీఫండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. అందరికీ ఒకటే చెప్తున్నా, మోసం చేయడం వాళ్ళ తప్పు కాదు, అది వాళ్ళ పని. మోసపోవడం మన తప్పు. ఒకవేళ జరుగుంటే వదిలేసేయండి. ఇప్పటి నుండి జాగ్రత్తగా అలర్ట్ గా ఉండండి. ఒకవేళ మిమ్మల్ని జాబ్ కోసం 1 రూపీ అయినా సరే ఇన్వెస్ట్ చేయమన్నారు అంటే అది ఫేక్ అని అర్థం. వాళ్ళు మోసం చేసి బతుకుతున్నారు. అది ఎంతవరకు న్యాయం? దేవుడు ఉన్నాడు కదా, చూస్తూ ఉంటాడు. ఖచ్చితంగా ఒక రోజుకి ఇలాంటి పనులు చేసే వాళ్ళందరూ పనిష్ అవుతారు. ఆ రోజు కోసం వెయిట్ చేద్దాం. కానీ మీ అందరూ జాగ్రత్తగా ఉండండి. బీ అలర్ట్. సొసైటీ చాలా కమర్షియల్ గా ఉంది. ఎవరి స్వార్థం వాళ్ళు